హలో గైస్, వెల్కమ్ టు ఫన్ విత్ ఎస్ఆర్కే. ఈరోజు అయితే మా పెద్దోడు పుట్టినరోజు. ఎప్పుడు ఇంట్లోనే రొటీన్గా కేక్ కోస్తుంటాం కదా, ఈరోజు కొంచెం డిఫరెంట్గా ఉండాలని ఈ ఇయర్ అయితే ప్లేస్ చేంజ్ చేశాను. ఒకసారి ఎక్కడో చూసేద్దాం రండి. అసలు ఈషుకు కూడా తెలియదు అనమాట ఈరోజు నేను కేక్ కోపిస్తానని. ఆ ఫేస్ డల్గా పెట్టుకొని వెళ్ళాడు అంగన్వాడీకి. అయితే ఎక్కడంటే అంగన్వాడీలోనే కేక్ కటింగ్ చేపిస్తున్నాము. అక్కడే ఈరోజు సెలబ్రేషన్స్ అయితే చేయాలనుకుంటున్నాము. మేడం కూడా బాగా కోఆపరేట్ చేశారు మాకు. దాంతోపాటు మా ఆడబిడ్డ సిద్ధు ఉన్నింది. సో మాకు ఇంకా ఈజీ అయిపోయింది. గౌరీ అక్క కూడా పిల్లల్ని నీట్గా పెట్టడము, లైన్లో పెట్టడము, అరుచుకోకుండా బాగా నీట్గా అయితే కండక్ట్ చేశారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేను అనుకున్న దానికంటే కూడా చెప్పాలంటే ఇంకా బాగానే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంట్లో మన రిలేటివ్స్ మధ్య చేసుకోవడం కంటే కూడా ఇలా పిల్లల మధ్యలో చేసుకుంటే మా ఈషుకి అయితే చాలా హ్యాపీ అనిపించింది. అనుకోకుండా సర్ప్రైజింగ్గా వాడికి బర్త్డే గిఫ్ట్ ఇదే అనమాట. ఇంకైతే ఈ ప్లేసే ఇదే వాడికి ఈరోజు అయితే గిఫ్ట్. వాడైతే చాలా పొంగిపోయాడు, కొంచెం బిల్డప్ కూడా కొట్టాడు అనమాట. ఫ్రెండ్స్ మధ్యలో కేక్ కటింగ్ కదా. మా గుండు మీద అక్షంతలు కూడా నిలబడలేదు. యాక్చువల్గా మేము నిన్ననే కటింగ్ చేయించాలనుకున్నాము. వాడు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. 0 కటింగ్ అంట ఏందో చెప్పినాడు. సరే మేము కూడా చేపిద్దాం అనుకున్నాం, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా అసలు అనుకోకుండా ఉన్నట్టుండి హఠాత్తుగా మేము గుడికి వెళ్ళాల్సి వచ్చింది. తిరుత్తనికి వెళ్ళాము. సో మేము తిరుత్తని అందరికీ హ్యాపీ బర్త్డే. అందరికీ హ్యాపీ బర్త్డే. అందరికీ హ్యాపీ బర్త్డే. కొంచెం ఎక్కువ పెట్టండి. అందరికీ హ్యాపీ బర్త్డే. తిరుత్తనికి వెళ్ళామని చెప్పాం కదా, ఇంక అక్కడైతే ఇంత దూరం వెళ్ళాం కాబట్టి మేమైతే తిరుత్తనికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా గుండ్లు చేపిస్తామన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఇప్పటికీ ఇది 4th బర్త్డే, అంటే 5 పెట్టింది. ఈ 5 ఏండ్లలో ఈషుకి ఇంతవరకు హెయిర్ కటింగే చేపలేదు. మొక్కులు అంటూ గుండ్లే అయిపోతున్నాయి. పాపం ఈసారన్నా చేపిద్దాం అనుకుంటే అంటే దేవుడు మా ఈషుని గుండులోనే చూడాలనుకుంటున్నాడు ఏమో. ఇంతవరకు అయితే ఒక్కసారి కూడా హెయిర్ కటింగ్ చేయించలేదు. అయినా మా ఈషు గుండులో చాలా ముద్దుగా ఉన్నాడు. గుడుంబ శంకర్ లాగా. లోపల బనీను, పైన షర్టు రౌడీ లాగానే ఉన్నాడు. ఆ గుండు, వాడి కట్అవుట్ మొత్తం బాగానే ఉన్నాడు. చుట్టుపక్క పిల్లలకి అందరికీ జుట్టు ఉంది, మధ్యలో గుండు. చూడంగానే ఎవరైనా కనిపెట్టేస్తారు వాడే బర్త్డే బాయ్ అని. సో అది కూడా జరిగిన మన మంచికే కదా. ఇంకా గుండు కూడా బాగానే ఉంది. ఈ బర్త్డే అయితే గుండుతో కానిచ్చేసినాం. ఇంకా ఈరోజు అంగన్వాడీకి కొంతమంది పెద్దోళ్ళు కూడా వచ్చారు. సో వాళ్ళందరూ కూడా విష్ చేశారు. చాలా బాగా జరిగింది. మా చిన్నోడైతే అసలు చెయ్యే దిగలేదు. యాక్చువల్గా వాడు నిద్రపోతా అంటే నేను లేపు తీసుకొచ్చేసాను. పొద్దున్నే 10కి అట్లా కట్ చేపిద్దాం అనుకున్నాం, కానీ కేక్ లేట్ అయిపోయింది. సో 12 గంటలకు కట్ చేపియాల్సి వచ్చింది. ఆ టైంకి మా చిన్నోడు నిద్ర టైం అది. ఇంకా ఆ టైంలో లేపేసాం కాబట్టి వాడు చెయ్యి దిగలేదు. కొంచెం డల్గా ఉన్నాడు. లేపొద్దు అనుకున్నాను, కానీ ఇంకా లేపకపోయాము. ఇంక వాడు పొద్దున బాధిస్తాడు. ఇంకా మీరు అసలు కేకే కట్ చేయలేదు, నా ముందర మళ్ళీ కట్ చేయండి అంటాడు. అంత అడ్డంగా మాట్లాడతాడు. అందుకనేసి అని ఇంకా నిద్రలోనే లేపాము. అన్నీ చూస్తూనే ఉన్నాడు, బట్ చేయి దిగలేదంతే. మా ఈషు అయితే కేక్ తినిపిస్తా అంటే ఒక్కొక్కరు ఏమాత్రం వద్దనకుండా పెట్టినోళ్ళు పెట్టినట్టుగా తింటానే ఉన్నాడు. మధ్యలో కొంచెం గ్యాప్ వస్తే లేట్ అయితే ఓడే నాక్కొని తినేస్తా అన్నాడు. అసలు పిల్లోళ్ళకైతే ఒక్క పిల్లాడికి బర్త్డే అయితే చుట్టూ ఉండే పిల్లోళ్ళందరికీ సంతోషమే. వాళ్ళ బర్త్డే లాగా ఫీల్ అవుతారు. మెయిన్ ఈ పిల్లలకి ఏంటంటే కేక్ కటింగ్ మామూలుగా రిలేటివ్స్ ముందు చేయడం ఒక ఎత్తు అయితే, ఇలా వాళ్ళ ఫ్రెండ్స్ ముందు చేస్తే వాళ్ళకైతే ఇంకో వేరే లెవెల్ అనమాట. ఆ రోజు ఆ
బర్త్డే రోజు వాళ్ళే కింగ్ లాగా ఫీల్ అవుతారు. సో ఈ రోజు అయితే మా ఈషు మొత్తం డే మొత్తం అట్లే కింగ్ లాగానే ఫీల్ అయిపోయినాడు. యాక్చువల్గా మా వాడు యాడన్నా రాజే. ప్రతి ఒక్కరు అయితే ఈషుని విష్ చేశారు. నేను కేక్ తీసుకురాక ముందుగా ఎవరో ఒక పిల్లోడు కొట్టాడంట ఈషుని. వాడికి కొంచెం కేక్ ఎక్కువ పెట్టాడనమాట. అందరికంటే కొంచెం కేక్ ఎక్కువ పెట్టాడు. పిల్లలంటే అంతే, ఇప్పుడు గొడవ పడతారు, ఇంకొంతసేపటికంతా కలిసిపోతారు. లాస్ట్ అండ్ ఫైనల్లో అయితే మా మామ, మా ఇంటి పక్కన అన్న హీరోస్ లాగా ఎంట్రీ ఇచ్చారనమాట. వాళ్ళని చూడంగానే ఇంకా మా ఈషుకి పట్టన పగ్గాలు లేవు, ఎచ్చులు ఎక్కువ అయిపోయినాయి. సిగ్గుపడతా కేక్ కట్ చేసి అయితే వాళ్ళకి ఇచ్చినాడు. మా మామ అయితే అక్షింతలు ఇయ్యంగానే మా ఈషు ఒంగొంగి కాలు మొక్కుతున్నాడు. ఎవ్వరు చెప్పలేదు, వాడంతటా వాడే మొక్కుతా అన్నాడు. ఇంకొకటి ఏంటంటే మా ఈషు అమ్మ కొడుకు నాన్న కొడుకు కాదు, తాతకి మనవడు. మా మామ కూడా అంతే, ఆయనకు పుట్టిన పిల్లల కంటే కూడా వాళ్ళకి పుట్టిన పిల్లలు అంటే మా పిల్లల్ని ఎక్కువ చూస్తాడు. ఆయనకు అంత ఎఫెక్షన్ ఉందన్నమాట పిల్లలతో. పిల్లల్ని అయితే బాగా చూసుకుంటాడు. అందుకని ఆయన రావటం ఆయన కాడికి పరిగెత్తారు పిల్లలు. మమ్మల్ని కూడా కేర్ చేయరు ఆయన ఉన్నాడంటే. థ్యాంక్ యూ శ్రావణి. ఈశాన్కి హ్యాపీ బర్త్డే సెలబ్రేషన్ చేసిన దానికి చాలా థ్యాంక్ యూ. ఇంకా ఇలాంటివి ప్రోగ్రామ్స్ ఎప్పుడైనా ఎనీ టైంలో చేయిస్తూ వచ్చు. మీ ఇంట్లో ఇంకెవరైనా పిల్లలు ఉన్నా కూడా వాళ్ళ బర్త్డేలు ఇక్కడ సెలబ్రేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇంప్రెషన్ అయ్యి బాగుంటుంది. థ్యాంక్ యూ శ్రావణి. పర్లేదు, మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ముందు బర్త్డేలు అంతా ఇంట్లో చేస్తే రొటీన్ ఉంటుంది కదా, ఫస్ట్ టైం ఇట్లా పిల్లలతో చేసుకోవడం మాకు హ్యాపీగా ఉంది. వాడు కూడా సర్ప్రైజ్ గా ఫీల్ అవుతున్నాడు. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఇంక ఈ రోజు అయితే చాలే హాఫ్ డే వరకు అని కేక్ కటింగ్ అయిపోయిన వెంటనే ఇంటికి తీసుకొచ్చేస్తాము. ఇంటి దగ్గర ఉండే మా అత్త వాళ్ళకి, పక్కనుండే వాళ్ళకి అందరికి చాక్లెట్స్ ఇచ్చేస్తాడు ఈషు. మొక్కో కాలు మొక్కు. మీరు కూడా మా వాడిని విష్ చేసేసి ఈ వీడియో, ఈ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.